బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గెలిచిన కళ్యాణ్ పడాలకు వచ్చిన అఫీషియల్ ఓటింగ్ పర్సెంటేజ్ అంతా తెలుసా? 65%. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఏదో లీకు కాదు. బిగ్ బాస్ టీమే స్వయంగా వెల్లడించిన అఫీషియల్ స్టాట్. జియో వాళ్ళు ఒక బుక్ రిలీజ్ చేశారు, బిగ్ బాస్ కాఫీ టేబుల్ బుక్ అని చెప్పి. అందులో మన తెలుగు బిగ్ బాస్కి ఒక పేజ్ కేటాయించారు. నేను వేస్తాను చూడండి, పక్కన పేజ్. అందులో మెన్షన్ చేశారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను చూడండి, మొన్న వీడియోలో కూడా చెప్పాను. కళ్యాణ్ గారు కానీ తనుజ గారు కానీ వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా, చాలా మంచిగా ఉన్నారు. ఇందాక కూడా నాకు ఎవరో ఒక వాళ్ళ స్టోరీలు పోస్ట్ చేశారు, షేర్ చేశారు నాకు. తనుజ గారు బిర్యానీ పంపించారంట కళ్యాణ్కి. కళ్యాణ్ ఆ బిర్యానీని ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టి థ్యాంక్ యూ తనుజ అని చెప్పి పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. మీరు అనవసరంగా బయట ఇంకా ట్రోల్స్ గీల్స్ అయ్యి చేసుకుంటా కొంతమంది, అందరు కాదు కొంతమంది అన్నెసరీగా ఒక హేట్రేట్ అనేది క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నప్పుడు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఈయనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నప్పుడు మీరందరూ ఏంది అంటే, మీరందరూ కాదు కొంతమంది ఎందుకు ఇంకా అంటే జస్ట్ మిగతా ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మేబీ వాళ్ళ రీచ్ కోసం ట్రై చేసుకుంటున్నారేమో. రీచ్ ఫార్మింగ్ అనేది అంటారు, కొత్త టర్మ్ నేను మొన్న నేర్చుకున్నా. ట్విట్టర్లో అట్లా చేస్తూ ఉంటారంట, దానికోసం చేస్తున్నారేమో. సో మీరు మిగతా వాళ్ళు వాటితో ఎంగేజ్ అవ్వకుండా వదిలితే మొత్తం అంతా హాయిగా ఉంటుంది. ఈ వీడియోలో మనం రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి కాఫీ బుక్ కోసం మాట్లాడుకుందాం, రెండు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అగ్ని పరీక్షకి వెళ్ళబోతున్న అమ్మాయిల కోసం. సో రెండు విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హై ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాపిక్స్. మా వీడియో లైక్ కొట్టి మంచి విషయాలు చెప్పినప్పుడైనా కొద్దిగా రీచ్ అవ్వండి మామ. ఆ రీచ్ ఫార్మింగ్ లాంటివి మనం చేయలేము. కాంట్రవర్షియల్ విషయాలు వచ్చినప్పుడు ఎట్లాగో సబ్స్క్రైబ్ చేసుకుని అన్సబ్స్క్రైబ్గా అవన్నీ చేసుకుంటూ ఉంటారు. కనీసం పాజిటివ్ విషయాలు మంచి విషయాలు చెప్పినప్పుడైనా కొద్దిగా లైకులు కొట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, రీచ్ అవ్వండి అప్పుడప్పుడు కొంచెమేనా. ఎట్లాగో మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ అటు ఇటు అయిపోతాయి కదా. ఇప్పుడైనా లైక్ కొట్టి మీ ఆనందాన్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. అలాగే కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే జియో వాళ్ళు ఒక బుక్ రిలీజ్ చేశారు, బిగ్ బాస్ కాఫీ టేబుల్ బుక్ అని చెప్పి. అందులో బిగ్ బాస్కి సంబంధించిన అన్ని లాంగ్వేజెస్, దాంతోపాటు కొత్తగా బెంగాల్లో లాంచ్ చేయబోతున్నారు బిగ్ బాస్. మీకు తెలుసో లేదో, హోస్ట్ ఎవరో తెలుసా? దాదా గంగూలీ. బెంగాలీస్ అందులో గంగూలీ గారు హోస్ట్గా బెంగాలీలో బిగ్ బాస్ చేయబోతున్నారు. అది ఫస్ట్ సీజన్ ఇప్పుడు లాంచ్ అవబోతుంది. సో ఇండియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద లాంగ్వేజెస్లోకి బిగ్ బాస్ వచ్చేసింది. ఇది ఇంకా మిగతా లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వెళ్ళిపోతుంది. ఎన్నైతే ఉంటే అఫీషియల్ లాంగ్వేజ్ అన్నింటిలోకి వెళ్ళిపోతుంది. స్టేట్కి ఒక లాంగ్వేజ్ చెప్పిన వెళ్ళిపోతుంది. ఇది అన్స్టాపబుల్. ఎవరు దీన్ని వ్యతిరేకించినా, ఎవరికి ఇది నచ్చకపోయినా, ఎవరు దీన్ని హెయిట్ చేసినా, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయిన షో. ఎందుకంటే వీళ్ళు రిలీజ్ చేసిన స్టాట్స్ వస్తుంటే మతిపోయింది. ప్రతి 10 మందిలో ఎంతమంది బిగ్ బాస్ చూస్తున్నారో చూస్తే మైండ్ పోయింది. వాళ్ళకి అసలు ఎన్ని బిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఏంటి. టోటల్ రీచ్ వచ్చేపాటికి బిగ్ బాస్కి వెళ్ళి 500 మిలియన్ 438 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్లో మెన్షన్ చేసినవి. మామూలుగా లేదు. 6 in every 10 బిగ్ బాస్ వ్యూయర్స్ వాచ్ 24/7. మామూలు బిగ్ బాస్ కాదు, 24/7 బిగ్ బాస్. ప్రతి 10 మందిలో 6 చూస్తున్నారంట. దానికే ఏంటి 60 మిలియన్ రీచ్, 19 బిలియన్ వ్యూవర్షిప్ మినిట్స్ బిగ్ బాస్ మామూలు దానికి. సరేనా? ఇంకా 2 out of every 3 ఎంగేజ్ విత్ బిగ్ బాస్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉంటాయో యాడ్స్, వాటిల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు మన వాళ్ళు. సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియా వదిలేయండి, సౌత్ ఇండియాలో ప్రతి 10 మందిలో 8 మంది బిగ్ బాస్ చూస్తున్నారంట. 8 మంది అంటే మన సౌత్ ఇండియాలో వచ్చేవాటికి తెలుగు బిగ్ బాస్, తమిళ్ బిగ్ బాస్, మలయాళం బిగ్ బాస్, కన్నడ బిగ్ బాస్, ఈ 4 కలిపి 4 స్టేట్లు హైలైట్ చేశారు. తెలుగు మన 2 స్టేట్లు. ప్రతి 10 మందిలో 8 మంది. ప్రతి కొంతమంది బిగ్ బాస్ మీరు చూడమంటారు కానీ వాళ్ళే చూస్తారు, రివ్యూస్ చూస్తారు కానీ ఒప్పుకోరు. నాకు అదే నచ్చదు. ఎందుకు నచ్చదు నాకు అర్థం కాదు. బిగ్ బాస్ వస్తూ ఒప్పుకోండి అబ్బా. బిగ్ బాస్ వస్తూ ఏమవుతుంది, వాట్స్ రాంగ్? సీరియల్స్ వస్తారు, బిగ్ బాస్ వస్తారు, అన్ని ఎంటర్టైన్మెంట్, క్రికెట్ చూస్తారు, అన్నీ చూస్తారు. ఏముంది ఇందులో? దానికి ఎందుకంత కొంతమంది బిగ్ బాస్ చూడమంటారు కానీ వాళ్ళకి బిగ్ బాస్ కోసం మొత్తం తెలుసు. మళ్ళీ బిగ్ బాస్ చూడమన్న వాళ్ళు తీసుకొచ్చి ఒక నిమిషం చూపించాలనుకోండి, ఒక ఎపిసోడ్ చూపించాలనుకోండి, 2 ఎపిసోడ్కి వాళ్ళే వచ్చి కూర్చుంటారు. అన్నీ జరుగుతాయి కానీ ట్రోల్ చేసేయాలి, కానీ ఏదోటి అనేయాలి, ఏదోటి తిట్టేయాలి, కానీ బిగ్ బాస్ చూసేయాలి. సైలెంట్గా ఎవరైనప్పుడు దుప్పట కప్పుకొని ఫోన్ పెట్టేసి చూసేసుకోవాలి. ఏం జరుగుతుంది కనీసం ప్రోమోలైనా చూడాలి, ఏం తిట్టడానికైనా చూడాలి అన్నట్టు చూస్తూ ఉంటారు. చూడకుండా ఈ స్టాట్స్ రావు కదా. టీవీ చూసేవాళ్ళు వీళ్ళు. జంజీ రీచ్ కూడా ఇప్పుడు 13% అంత పెరిగిందంట ఇయర్ జంజీ చూసేవాళ్ళు. అయితే ఇందులో పాపులారిటీ వైజ్ హిందీలో ఇది స్టోరీ కూడా పెట్టాను నేను, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యేది తెలుసు. తానియా మిట్టల్ అని చెప్పి ఒక కంటెస్టెంట్ లాస్ట్ ఇయర్ సీజన్లో 2 మిలియన్ ఫాలోవర్స్తో ఆవిడ ఎంటర్ అయ్యారు హౌస్లోకి. ఆవిడ ఎగ్జిట్ అయ్యేపాటికి ఆవిడ ఫాలోవర్స్ ఎంత తెలుసా? 4.4 మిలియన్. అంటే 20 లక్షలతో ఎంటర్ అయితే 44 లక్షలు, అంటే డబుల్ ద గ్రోత్ తీసుకుని బయటకు వచ్చారు ఆవిడ. ఇదే ఒక సెన్సేషన్. అంటే ఆ రోజు వీళ్ళందరికీ కొంచెం టాస్క్ జరిగి
బిగ్ బాస్ కొన్ని సోషల్ మీడియాలో అంతంత చూసుకుంటారా అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. అప్పుడు చూసుకుని వీళ్ళకి మతిపోయింది. ఇదే ఒక సెన్సేషన్ అంటే ఫరానా భట్ రన్నరప్, ఆవిడ 47,000 మంది ఫాలోవర్స్తో హౌస్లోకి ఎంటర్ అయ్యారు. 47,000 మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. మీరు ఊహించని కూడా ఊహించలేరు మామ. ఆవిడ ఫాలోవర్స్ ఎంతో తెలుసా? 2.4 మిలియన్, అంటే 24 లక్షలు. ఎక్కడ 47,000, ఎక్కడ 24 లక్షలు? అంత క్రేజ్ మామూలుగా కాదు. నెక్స్ట్ బిగ్ మూమెంట్ అని చెప్పి ఒక స్లైడ్ పెట్టారు. ఇదేంటి తెలుసా? తమిళ బిగ్ బాస్ కోసం పెట్టారు. ఏంట్రా అంటే తమిళ బిగ్ బాస్లో డబల్ రెడ్ కార్డ్ ఎవిక్షన్ జరిగింది, ఎలిమినేషన్ జరిగింది. 2 రెడ్ కార్డ్స్ చూపించి ఒకేసారి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని హౌస్లోంచి గెంటేశారు. దీనికి వచ్చిన రీచ్ మామూలుగా కాదు. దీనికి బిగ్ బాస్కి రీచ్ రావడం ఏంటి? నా వీడియోకి రీచ్ వచ్చింది. నేను తమిళ బిగ్ బాస్ కోసం మాట్లాడే వీడియో పెడితే నా తెలుగు బిగ్ బాస్ కూడా అంత రీచ్ రాదు. 2 లక్షల పైన వ్యూస్ వచ్చినాయి. ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళు పెట్టిన ఆ ప్రోమోకి వాటికి 10 మిలియన్ ప్లస్ వ్యూస్ విత్ ఇన్ 48 అవర్స్లో డిఫరెంట్గా షేర్ చేసుకున్నవన్నీ కలిపి. నెక్స్ట్ 3.5 మిలియన్ వ్యూస్ మీమ్స్ కానీ లేదంటే రీమిక్స్లు కానీ అవన్నీ అంత వైరల్ అయింది తమిళ్. నెక్స్ట్ ఇంకో స్లైడ్ తెలుగు కోసం మెన్షన్ చేశారు. తెలుగులో అసలు మీరు ఊహించిన కూడా ఊహించిన ఇక్కడ వేస్తాడు చూడండి. ఇమాన్యుల్ ప్లస్ హరీష్ అన్న వాళ్ళిద్దరు ఫోటోలు వేశారు. వాళ్ళిద్దరిది ఏదైతే నామినేషన్ ఫైట్ ఉందో అది బాగా వైరల్ అయింది అని చెప్పేశారన్నమాట. నాకు తెలిసి ఈ నామినేషన్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే బయట వర్షం పడుతుంది ఏదో జరుగుతుంది, హౌస్ లోపల పెయింట్ రాసుకున్నారు అని చెప్పి ఇద్దరు గట్టిగా ఇచ్చేసుకున్నారు కదా. అసలు ఇమాన్యుల్ రెచ్చిపోయి. సో అది దాని గురించి అనుకుంటా అది బాగా వైరల్ అయింది. మోస్ట్ ఎక్కువ మంది మాట్లాడుకున్న మూమెంట్ ఇదే అని చెప్పి అక్కడ ఇంగ్లీష్లో రాశారు. 2 మిలియన్ ప్లస్ వ్యూస్ విత్ ఇన్ 48 అవర్స్లో 2 మిలియన్ వ్యూస్, అలాగే 1,50,000 మీమ్స్ క్రియేట్ అయినాయి దీని మీద, వీళ్ళిద్దరి మీద. సో ఇది వైరల్ మూమెంట్ తెలుగు బిగ్ బాస్కి అని చెప్పి రాసుకొచ్చారు. దాని తర్వాత పక్కనే కళ్యాణ్ పడాల కోసం రాశారు కామనర్ విన్నర్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టి ద ఫస్ట్ యంగెస్ట్ కంటెస్టెంట్ టు విన్ బిగ్ బాస్ తెలుగు. అదే బిగ్ బాస్ తెలుగు అని మెన్షన్ చేస్తారు కానీ హిందీ బిగ్ బాస్ యాక్టర్లతో చూసుకుంటే కూడా యంగెస్ట్ కంటెస్టెంట్ ఓవర్ కంట్రీ పాన్ ఇండియా లెవెల్లో చూసుకున్నా కూడా యంగెస్ట్ కంటెస్టెంట్ అనుకుంటా. కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్. అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేశారు అంటే కళ్యాణ్ పడాల డెలివర్డ్ ఏ హిస్టారిక్ బ్రేక్ త్రూ ఆఫ్టర్ ఎంటరింగ్ త్రూ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. ఈ కామనర్ షో నుంచి ఎంటర్ అయ్యి ఒక హిస్టరీ క్రియేట్ చేశారని. At the season's first commoner contestant is authentic and composed youngest and first ever commoner winner in the show's history. కామనర్ ఆల్రెడీ గెలిచారు హిందీ బిగ్ బాస్లో, బట్ యంగెస్ట్ ప్లస్ కామనర్ అలా గెలుచుకొచ్చారని రాశారు. ఫాలోవర్స్ వచ్చేపాటికి 4,47,000 అని రాసుకొచ్చారు. 0 ఫాలోవర్స్తో స్టార్ట్ అయ్యాడు. షోకి ముందు ఫాలోవర్స్ లేరు, ఆ అకౌంట్కి అయితే లేరు. 4,47,000 మంది. అంటే ఈ బుక్ ప్రింట్ చేసేవాటికి 4,47,000 మంది ఉన్నారేమో. ఇప్పుడు నాకు తెలిసి అంత ఉన్నారు. 6 lakhs ఉన్నారా? 6 lakhs దగ్గరగా 6 lakhs తినకి మేడం ఒక 8 lakhs ఉన్నట్టున్నారు. దగ్గర 7-8 lakhs ఉన్నట్టున్నారు. అయితే ఇక్కడ నెక్స్ట్ పబ్లిక్ ఓట్ 65% పబ్లిక్ ఓట్. కింద రాసేది సార్ ఏ ల్యాండ్ స్లైడ్ విన్ ఓవర్ ద ఫస్ట్ రన్నర్ అప్. తనూజ గారి మీద గట్టి మార్జిన్తో గెలిచారు అని చెప్పి 65% ఈయన ఓటింగ్ ఉందంటే రిమైనింగ్ 35%ని మిగతా నలుగురు షేర్ చేసుకున్నారు. రిమైనింగ్ 35% మిగతా నలుగురు షేర్ చేసుకున్నా అందులో మేజర్గా ఉండేది రన్నర్ అప్. అంటే తనూజ గారికి అందులో మేజర్ ఓటింగ్ ఉంటుంది. మిగతా వాళ్ళకి అందరికీ నార్మల్ పర్సంటేజ్. ఎందుకు ఈ విషయం ఎలా చెప్తున్నాను అంటే మన యూట్యూబ్ ఓటింగ్స్ ఇవన్నీ చూసుకుంటే యూట్యూబ్లో మనం పోల్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఒక 3,40,000 అంత ఓట్స్ పోల్ అయినాయి. అందులో కూడా కళ్యాణ్కి 57% ఉంది, ఇక్కడ 65% ఉంది. అంటే ఒక 8% డిఫరెన్స్. అందులో తనుజ గారికి 32 ఉంది, మిగతా వాళ్ళకి 4, 3, 7 అలా ఉన్నాయి. సో 65% దీనికి వస్తే ఒక 30% తనుజ గారికి వచ్చి ఉంటుంది. 95 మిగతా 5% మిగతా కంటెస్టెంట్ల మధ్యలో షేర్ అయి ఉంటుంది. సో అది ఎవరికైతే అంటే అప్పట్లో తనుజ గారికి ఎక్కువ ఓట్స్ ఉన్నాయని అలాంటి కొన్ని రూమర్స్ ఉన్నాయి. దానివల్ల కొంచెం కళ్యాణ్ కూడా ఇబ్బంది పడ్డాడు. సో ఇప్పుడు ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు పెద్ద మనసుతో యాక్సెప్ట్ చేయాల్సింది ఏంట్రా అంటే సో కళ్యాణ్ ఏదో విన్ చేయాలని కామనర్ని విన్ చేసింది కాదు, ఓట్స్ ప్రకారమే అఫీషియల్గా విన్నర్ అయింది. అప్పుడు కూడా నేను లైవ్ పెట్టినప్పుడు ఇదే చెప్పాను, ఓట్స్ ప్రకారమే విన్నింగ్ జరిగింది, కళ్యాణ్కే ఓట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పాను. సో కళ్యాణ్కే ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. అప్పుడు కూడా చాలామంది ముందు తనుజ విన్నర్ అని కళ్యాణ్ విన్నర్ అని అట్లా మార్చి మనం చెప్పకుండా ఆగి కళ్యాణ్ విన్నర్ అని ఒకే వీడియో చేసాం. కళ్యాణ్ విన్నర్. సో ఓట్స్ ప్రకారం అప్పటికి టైట్గా ఉందని చెప్పి తెలిసింది కానీ ఇద్దరి వైపు ఉంది అని తెలిసింది కానీ బట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఓట్స్ అన్ని వాళ్ళు చేయాల్సిన చెక్స్ గిక్స్ అన్ని చేసిన తర్వాత కళ్యాణ్ విన్నర్ ఓట్స్ ఎక్కువైంది. కానీ ఇంత డిఫరెన్స్ ఉందని తెలియదు, హానెస్ట్గా తెలియదు, నేను ఒప్పుకుంటా ఇంత డిఫరెన్స్ ఉందని తెలియదు. సో వీళ్ళు మెన్షన్ చేసిందే 65% పబ్లిక్ ఓటింగ్ తనకు పడింది. సో ఇది క్లియర్ అయిపోయింది. ఎవ్రీ ఇయర్ నన్ను అడిగితే బిగ్ బాస్ టీము ఎవ్రీ ఇయర్ కూడా ఇది చెప్పడంలో ఏంటి ప్రాబ్లం అన్నది నాకు అర్థం కావట్లా. ఫస్ట్ వ్యక్తికి ఎస్ మొత్తం ఓట్స్ నెంబర్ ఆఫ్ ఓట్స్ చెప్పొద్దు, పర్సంటేజ్ చెప్పొచ్చు కదా. విన్ అయిన వాళ్ళకి ఎస్ 50% వచ్చింది, సెకండ్ వాళ్ళకి 30% వచ్చింది, థర్డ్ వాళ్ళకి 5% వచ్చింది. అలా చెప్తే ఏమైపోయిందో నాకు అర్థం కాదు. అనవసరమైన గొడవలు, అనవసరమైన ఎలిగేషన్స్ బయటకు వచ్చిన తర్వాత దాని మీద డిస్టర్బెన్సెస్ మేబీ వాళ్ళకి కావాలేమో అదంతా.
అందుకోసం దానికి స్పెట్ చేసుకున్నారేంటో నాకు తెలియదు, కానీ అదర్వైజ్ ఇది చెప్పడంలో ఏదైనా పోతుందా? విన్ అయిపోయి షో అయిపోయిన తర్వాత ఎందుకు పోతుంది? ఎవ్రీ వీక్ చెప్పాలంటే కష్టం, చెప్పకూడదు, మొత్తం మారిపోతుంది. అంటే మనం గెస్ చేసుకుంటాం పలానా వ్యక్తికి ఎంత ఓటింగ్ ఉందంటే నెక్స్ట్ వీక్ ఆ వ్యక్తికి కాకుండా మనం వేరే వ్యక్తికి వేసుకుందాం అని చెప్పి మారిపోతే గేమ్ మారిపోద్ది. ఎవ్రీ వీక్ చెప్పదు. ఫినాలే చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? అగ్రీ చేస్తారా? అగ్రీ చేస్తే ఖచ్చితంగా మీ ఒపీనియన్ చెప్పండి, అగ్రీ చేస్తారని చెప్పి. అది దాని తర్వాత మిగతా వాటికి కూడా ట్రెండ్స్ గిన్స్ అన్నీ వేశారు. లాస్ట్లో గంగూలీ గారిది బెంగాలీ బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుందని చెప్పి వేశారు అనమాట. సో ఇది ఈ కాఫీ బుక్ కోసం షేర్ చేసుకోవాలనిపించింది. అసలు మ్యాటర్ దీనికన్నా కూడా ఇప్పుడు నేను కొసరగా చెప్పే మ్యాటరే అసలు మ్యాటర్. ఏంట్రా అంటే ఈ అగ్ని పరీక్షలో ఎవరైతే అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారో కొంతమందికి అంటే ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. అంటే బిగ్ బాస్ టీం నుంచి వచ్చిందా లేదంటే బయట ఎవరైనా చేశారా అది కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కానీ బట్ ఒక అమ్మాయి క్లారిటీగా నేను అన్నది ఏంటి అంటే ఓ బిగ్ బాస్ టీం మెంబరే తనకి కమిట్మెంట్ అడిగారు అది అని చెప్పి ఆ అమ్మాయి క్లెయిమ్ చేసింది. ఈవెన్ ఆ అమ్మాయి కంప్లైంట్ కూడా చేసిందంట. ఇలా ఇంకొంతమందికి కూడా ఇలాంటివే ఎదురైనాయి అని చెప్పి. ఇదేం దరిద్రం నాకు అర్థం కావట్లా. అమ్మాయిలకి మామ ఒక బెత్తిడి ఎప్పుడు అమ్మాయిలు మనం ఎందుకు పైన పెట్టాలంటే వాళ్ళు చాలా గోతులు చేస్తారు మనకు కనిపించేవి మనకు కనిపించినవి వాళ్ళ బాడీలో చేంజెస్ కానీ అంత ఈజీ కాదు. హౌస్లో కూడా కొంచెం ఒక బెత్తిడి ఎక్కువ అమ్మాయిలకి ఎందుకు అంటే మనకి తెలియకుండా వాళ్ళకి చెప్పుకోలేని విషయాలతో వాళ్ళు పోరాడుతూ ఉంటారు. అందుకే అబ్బాయిలకి ఇంటర్వ్యూ అయినప్పుడు వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమి ఉండవు. అండ్ అమ్మాయిలకి ఇది సింపుల్ థింగ్ అది ఎవడైనా వాళ్ళు అడిగితే అంత ఈజీ కాదు అది తీసుకోవటం. దట్టు ఒక ఇంటర్వ్యూ ఇలాంటి కాంపిటీషన్లో జరుగుతున్నప్పుడు జరిగితే అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఇప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్టా లేదంటే మన ఫ్యూచరా ఎంత అది మానసిక సంఘర్షణ. అసలు ఎవర్రా మీరు? ఏ మూమెంట్లు వీటిని ఇచ్చేసుకొని ఇందులో నుంచి మీరు ఎలా తీసుకోవాలనుకోవటం మీ ఆలోచనలు ఏంటో మీరేంటో నాకు అసలు అర్థమే కాల. బిగ్ బాస్ టీం ఖచ్చితంగా ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడి పోలీసులు కంప్లైంట్ సీరియస్గా తీసుకోవటం ఇస్ అనదర్ స్టోరీ. బిగ్ బాస్ టీం ముందు కంప్లైంట్ సీరియస్గా తీసుకొని ఏం జరుగుతుంది, ఈ క్లైమ్స్ నిజమేనా, నిజమైతే మీ టీంలో ఇలా చేస్తే అసలు ఎలా జరిగింది, ఇది జరగకుండా ఉండడానికి నెక్స్ట్ ఏం చేయాలి? ఎందుకంటే అందరికీ దీని మీద నమ్మకం పోతుంది. ఏంటి బిగ్ బాస్ టీంలో ఇలా చెప్తే జరిగిపోద్దా, రికమెండేషన్స్ వర్కౌట్ అవుతుందా అంటే మేబీ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైనా ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరైనా కొంచెం పలుకుబడిన వాళ్ళు చెప్తే మనల్ని ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళగలరేమో అగ్ని పరీక్ష లాంటి షోస్లో. కానీ కంప్లీట్గా మనల్ని తీసుకెళ్ళి ఫినాలేలో సెలెక్ట్ చేసేసి అలా ఉండదు. ఎవరైనా అమ్మాయిలకి మీకు ఇలాంటి ఫాల్స్ ప్రామిసెస్ కనుక ఎవరైనా చేస్తే అది బిగ్ బాస్ టీం అని చెప్పుకొని చేసినా బయట వాళ్ళు చేసినా దయచేసి నమ్మమాకండి. అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా ఎవరు నమ్మద్దు. ఇది ఎవరి చేతిలోనే ఉండదు. వాళ్ళని మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మేబీ ఇలాగేదైనా జరిగి ఉండొచ్చని గెస్ చేసి చెప్తున్నా. ఏంటి అంటే మీతో ఇంకో నువ్వు నేను ఇప్పుడు సెకండ్ రౌండ్ జూమ్ పాస్ అయిపోతావు, నువ్వు ఇంకో జీడీ పాస్ అయిపోతావు, నువ్వు ఇంకో ఇట్లా లెవెల్ 4లో ఉంటావు, లెవెల్ 4 నుంచి లెవెల్ 5కి తీసుకెళ్లే బాధ్యత నాదే. ఇలాంటివి వాళ్ళ దగ్గర ఇంకో ఈ టైంలో ఇది జరగబోతుంది ఈ టైంలో ఇది జరగబోతుందని వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళ టీంలో ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం తెలుస్తాయి. ఏంటి ఈవెంట్స్ ఎప్పుడు జరగబోతున్నాయి, నెక్స్ట్ రౌండ్లో ఎవరున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకుని మొత్తం నా చేతిలోనే ఉంది, నేనే ఇక్కడ తోపు, నేనే ఏదైనా చేయగలను అలాంటిది ఏదైనా పెడితే మిమ్మల్ని మభ్య పెడుతున్నట్టే. సెలక్షన్ అనేది ఎవరి చేతిలో ఉండదు, అదొక టీం మొత్తం కూర్చొని సెలెక్ట్ చేసుకునేది. దట్టు ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ని చూసుకొని అలా మానిటర్లో వేసుకొని పర్ఫార్మెన్స్ చూసుకొని చేస్తారు. ముఖ్యంగా ఒక లేడీ, నాకు తెలిసి అయితే ఒక లేడీ ఉన్నారు, ఆవిడ మేజర్గా ఆవిడ ఒపీనియన్ ఉంటుంది. సో ఎవడైనా మీకు మధ్యలో ఇట్లాంటివి చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళ దగ్గరికి కూడా రానిమాకండి, వాళ్ళని బ్లాక్ చేయండి. మనకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇలా జరగవు, మీరు అనుకున్నట్టయితే జరగదు. వాళ్ళు ఇచ్చిన హింట్స్ వల్ల దేనివల్ల మీరు అనుకొని ఓకే అంటే ఒకళ్ళు ఇస్తే చెప్తున్నా ఓకే వీళ్ళకి ఏదో ఉంది వీళ్ళకి ఉంది అని చెప్పి అలాంటి ఆలోచనలే మీ మనసులో రానిమాకండి. అలాగే అబ్బాయిలు కానీ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడుగుతారు కాబట్టి జోలికి వెళ్ళబాకండి, సరేనా? నేను ఇవి కూడా విన్నా, కొంతమంది ఏంటంటే ఫేక్ ఈమెయిల్స్ క్రియేట్ చేసుకుని ఈమెయిల్స్ క్రియేట్ చేసుకొని రీచ్ కోసం చేశారు, మరి దేనికోసం చేశారు. కానీ కొన్ని ఇది కూడా రీల్స్ కూడా చేశారు అప్పట్లో. మాకు ఇంకా కాల్ వచ్చేసింది, ఎవరికి రాకుండానే వాళ్ళకి కాల్ వచ్చేసిందని, అది వచ్చేసింది ఇది వచ్చేసిందని. అలాగే మిగతా వాళ్ళు కూడా మాకు వచ్చింది మేము అప్లై చేసామని పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎండిమాల్ షైన్ నుంచి కాల్ వచ్చిందనో లేదంటే పిఆర్ టీం కాలనో ఎండిమాల్ టీం కాల్ చేయటం, వాళ్ళ ఆధార్ కార్డులు అడగటం, పాన్ కార్డులు అడగటం, కొంతమంది షేర్ చేయటం, ఇలాంటివి కూడా విన్నా. ఎలా షేర్ చేస్తారని నాకు అసలు అర్థమే కావట్లేదు. ఎందుకు షేర్ చేస్తారు? ఒక ప్రాసెస్ ఇలా జరుగుతుందని చెప్పి చాలామంది రివ్యూర్స్ కానీ ఎవరికైనా చెప్తా ఉన్నా సరే బియాండ్ దట్ వెళ్ళిపోతున్నారు. సరే దయచేసి ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అంత సినిమా లేదు, వాడు చెప్తే సెలెక్ట్ అయిపోయి మిమ్మల్ని తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో పెట్టరు. ఏదైనా మీకు టాలెంట్ ఉండాలి, అదృష్టం ఉండాలి, అన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే మీరు స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటా వెళ్ళాలి. టాలెంట్ ఒకటే సరిపోదు, అదృష్టం కూడా ఉండాలి. చాలామంది నేను
ఆడిషన్ వీడియోలు చూశాను, సూపర్గా చేశారు ఆడిషన్ వీడియోలు. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో నాకే షాక్ అయ్యా, నిజంగా షాక్ అయ్యా నేను. నాకు అసలు అంత బాగా ఏంట్రా ఇంతకన్నా ఇంట్రడక్షన్ వీడియోలు ఇంకేం చెప్తారని. సో చూసిన వాళ్ళు ఇదే అదృష్టం అంటే, చూసిన వాళ్ళు వాళ్ళు ఏం ఆలోచించుకున్నారు ఏంటో మనకు తెలియదు కదా, మనం ఏం చేయలేం. అదే అదృష్టం. టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం కూడా తోడవ్వాలి. అలా జరిగితేనే ముందుకెళ్ళగలం. అంతే తప్పితే ఎవరో చెప్తేనో ఏదో వాళ్ళ వల్ల ఒకళ్ళ వల్ల డెసిషన్ అవ్వదు. సరేనా, మీరు ఎట్టి పరిస్థితుల్లో సరే అలాంటి వాటికి దూరంగా ఉండండి, అలాంటి వాళ్ళు దూరంగా ఉంచండి. వీళ్ళకి అలాంటిది ఏదైనా జరిగితే ఖచ్చితంగా మీ వాయిస్ రేస్ చేసి మీరు కంప్లైంట్ ఫైల్ చేయండి. ఎండుమోల్ చేయని వాళ్ళకి వాళ్ళకి మెసేజ్ చేసి చెప్పండి. లేదు అంటే కనుక పోలీస్ స్టేషన్ సైబర్ క్రైమ్కి ఇచ్చేసేయండి కంప్లైంట్. మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే రివ్యూస్ ఎవరికైనా సరే పింగ్ చేయండి. ఆ కంప్లైంట్ చేయడంలో కానీ ఆ ఇష్యూని అడ్రస్ చేయడంలో కానీ హెల్ప్ చేస్తారు. నేనే కాదు, ఎవరైనా హెల్ప్ చేస్తారు మీకు ఆ విషయంలో. సో కానీ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఎదుర్కోండి. ఓకే, మేజర్గా అనిపించింది. సో అది విషయం. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి అమ్మా కొద్దిగా. అలాగే దాంతోపాటు ఛానల్ చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 5వ తారీఖు నుంచి ఆల్రెడీ చాలామంది నేను చెప్పాను మండే మెయిల్స్ వస్తాయని చెప్పి లాస్ట్ వీడియోలో. మండే మెయిల్స్ వచ్చినాయి. 5వ తారీఖు నుంచి షూటింగ్ జరగబోతుంది. 5, 7, 9 ఆడిషన్స్ ఏవో జరుగుతూ ఉంటాయి. 5 నుంచి 25వ తారీఖు దాకా అవైలబుల్గా ఉండమన్నారు వాళ్ళని. ఎవ్రీడే షూట్ జరగదు, డే ఆఫ్టర్ డే షూట్ జరిగిద్ది. ఎందుకంటే ఒకటే రోజు ఉదయం నుంచి మిడ్ నైట్ దాకా మోత మోగిపోతుంది. సో నెక్స్ట్ రోజు గ్యాప్ ఇస్తారు సెలవులాగా అనమాట. సో లెవెల్ 4 అయిన వాళ్ళు లెవెల్ 5 అంటే వాళ్ళే 25th వరకు ఉండాలి. అందరూ 25th వరకు అవసరం నాకు తెలిసి. సో ఫస్ట్ 3 రోజుల్లో 4 రోజులు తెలిసిపోతుంది మన భవితవ్యం ఏంటి, మనం లెవెల్ 5కి వెళ్ళామా లేదంటే ఇక్కడే అయిపోయామని. అయిపోయిన వాళ్ళు ఇంటికి వచ్చేయటం, అవ్వని వాళ్ళు అదే వాళ్ళు అంటే లెవెల్ 5కి సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడ 25th దాకా ఉండాలి. నాకు తెలిసి షూటింగ్ జరుగుతున్నప్పుడే ప్యారలల్గా టెలికాస్ట్ కూడా జరిగిద్ది అనుకుంటున్నాం, 10 days గ్యాప్లోనే. సో అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అలా జరగలేదు, ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏం చేస్తున్నారు ఏంటన్నది వీళ్ళు కూడా అక్కడ డిస్కషన్ చేసుకుంటుంటారు. మన తర్వాత మాట్లాడుకుందాం, లెంజీ కాన్వర్సేషన్ అయిపోతుంది. కానీ ఒక 65 మంది సెలెక్ట్ అయ్యారు, 170 మంది. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ పెట్టాను. 170 మంది జీడీకి సెలెక్ట్ అయ్యారు. అందులో నుంచి ఒక 65 మంది ఇప్పుడు లెవెల్ 4కి సెలెక్ట్ అయ్యారు. ఇందులో నుంచి 18-20 మంది నాకు తెలిసి మన ఈ సీజన్ అగ్ని పరీక్షలో చూడబోతున్నాం. లెవెల్ 5లో 18-20 మంది ఉంటారు లెవెల్ 5లో. అందులో నుంచి ఇంకా 8 మందో ఎంతమందో మెయిన్ బిగ్ బాస్కి వెళ్తారు. సో మన బిగ్ బాస్ కోసం కూడా మాట్లాడుకుందాం. స్వర్గ నరకం అది ఇది అంటున్నారు. సో మనం తర్వాత మాట్లాడదాం, దాని కాన్సెప్ట్ ఏంటి, ఎలా ఉంది ఏంటి అని చెప్పి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.